గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని వేకువే వేచిన Like when we were in SSC, we are not safest you to introduce yourself. The standard template for introduction is name, village, and currently what are you doing. So for that, first let me introduce myself. From Rejintal village. I am a semi-qualified chartered accountant. Currently I am working as an assistant finance manager of a MNC. Thank you.
And I would like to start with, who would like to start first? Anybody? My village Gangwar. నాకు ఇచ్చింది గొడపల్లి. నేను ఉంటున్నాను హైదరాబాద్. ఐఎమ్ స్టిచింగ్. కల్పన మల్కాపూర్, ఇచ్చింది ఇస్నాపూర్, హౌస్ వైఫ్. మా ఊరు రాఘవపూర్, ఉండేది జహీరాబాద్లో. నేను హౌస్ వైఫ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్స్. ఐఎమ్ స్వాతి ఫ్రమ్ గుల్బర్గా, హౌస్ వైఫ్. మమత మల్కాపూర్, ఇచ్చింది రాణాపూర్, హైదరాబాద్ ఉంటాం. నాకు ఇచ్చింది భువనగిరి, మేము హైదరాబాద్లో ఉంటాం, హౌస్ వైఫ్. మా అమ్మ వాళ్ళ ఊరు మిర్జాపూర్, నాకు ఇచ్చింది హైదరాబాద్, అంటే ఉండేది హైదరాబాద్, హౌస్ వైఫ్. కపూర్ ఇచ్చింది చించోలి, హౌస్ వైఫ్. గంగ్వార్, నాకు ఇచ్చింది చెల్రాగూడ, వైజాగ్. కామాపూర్, హౌస్ వైఫ్. సవిత, నేను మాడిగిలో ఉంటాను, హౌస్ వైఫ్. నమస్కారం సార్ అందరికీ. హాయ్ ఎవ్రీవన్, అందరికీ హాయ్. నేను ఉసెల్లి లక్ష్మి, ఉండేది వికారాబాద్లో, స్టిచ్చింగ్ చేస్తాను సార్. శ్రీలత, నాకు ఇచ్చింది వికారాబాద్ డిస్ట్రిక్ట్, నేను ఉండేది సంగారెడ్డిలో. దాన్ని ఇప్పుడు గుర్తుపడతారో పట్టారో కానీ నా పేరు శ్రీలత. నా పేరు సునీత, నాది రేజింటర్. హౌస్ వైఫ్. నాకు ర్యాకలు ఇచ్చారు, నాకు ఇంట్లోనే ఉంటాను. Okay. I'm Ishwarappa. I'm from Regintal. అందరికీ నా నమస్కారాలు. ఒకటి ఏం చేయాలని నేను అనుకుంది ఏంటంటే, మన ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు మన గాల్రెడ్డి సార్ రిక్వెస్ట్ చేసి 1 సెకండ్ సైలెంట్. ఉన్నందు కారణాల ఇప్పుడు మనం ప్రస్తుతానికి లేని కారణాల వల్ల నేను ఆ సార్ గుర్తు చేసుకున్నాను. దాని ఒక్క ఉద్దేశం నాది. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ చేస్తున్నా. జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తున్నా, గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య. పేరు సంతోష్ కుమార్. నేను రీసెంట్గా యూకే నుంచి వచ్చిన. నా ప్రొఫెషన్ అక్కడ ప్రైవేట్గా జాబ్ చేస్తా. నా వైఫ్ అండ్ నేను మేబీ నెక్స్ట్ మంత్ వెళ్తున్నాం. థ్యాంక్ యూ. నేను ప్రైవేట్ జాబ్లో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ మల్కాపూర్. నాది రేజింతల్, నేను ఉండేది హైదరాబాద్, చేసేది సాఫ్ట్వేర్ ఇంజనీర్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు ప్రదీప్ కుమార్ సార్, మై విలేజ్ పూర్లిపాడ్. నేను ఆర్టిస్ట్గా జాబ్ చేస్తున్నాను. Thank you, Pradeep. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మల్లేష్ ఫ్రమ్ రేజింతల్. మైనా లిమిటెడ్ హైదరాబాద్ ఆఫీసర్. నా పేరు సిద్ధారెడ్డి, నేను ప్రజెంట్ యాక్సిస్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను, మల్కాపూర్ సార్ విలేజ్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఈజ్ జైపాల్ రెడ్డి. ఐ am from Ganeshpur. I am working from accounting work. మల్కాపూర్. I am working from Mahindra and Mahindra. Takwepan. ప్రదీప్, నేను మ్యూజిక్ పని చేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు ఆనంద్, కలీల్పూర్ బ్యాంక్ మిత్ర వర్క్ చేస్తాను. హాయ్ సార్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్. నా పేరు మనోహర్ రెడ్డి. నేను గ్రానైట్ కాంట్రాక్ట్ బేస్ చేస్తాను సార్, కరీంనగర్. ఉండేది ప్రస్తుతానికి Gintal. Good to see you all. Now I am working in Asian Paints Limited, Padang Jeruplan. వాళ్ళకి మా ధన్యవాదాలు మీరు వచ్చినందుకు. అలాగే మేస్త్రి పని చేస్తున్నానండి, 10th క్లాస్ ఫెయిలియర్. అలాగే వచ్చిన అందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జైపాల్, నేను ఎంఆర్ఎఫ్లో ఎంప్లాయీ సార్. నా పేరు శివకుమార్ ఫ్రమ్ రేజింటల్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో 2 లోన్స్లో పనిచేస్తున్నాను. నా పేరు వీరస్వామి. నేను మహీంద్రా అండ్ మహీంద్రాలో జాబ్ చేస్తూ పార్ట్ టైంలో కూడా కొన్ని మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి పార్ట్ టైంలో కూడా మేము నెట్వర్క్ మార్కెటింగ్ని బిల్డ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వీరస్వామి, రేజింటల్. మహీంద్రా కంపెనీలో వచ్చింది. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. నేను ఎండి అజాద్, మిర్జాపూర్, ఎంఎన్ఆర్ కంపెనీలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. విలేజ్. నేను నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్లో ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను సార్. మా విలేజ్ బుర్లిపాడ్, మా కంప్యూటర్ హార్డ్వేర్ వర్క్ చేపిస్తాను. మిర్జాపూర్. మై వర్కింగ్ ఈజ్ హైదరాబాద్ మెకానికల్ వర్క్ సార్. రేజింతల్, అగ్రికల్చర్ చేస్తాను. నేను
మహేష్ రేజింటల్ మహేంద్ర కంపెనీలో గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు రవికుమార్, డిడిగి ఎంఆర్ఎఫ్ వర్క్ చేస్తున్నాను. హాయ్ సార్, నేను మహేష్ మల్కాపూర్. ట్రాఫిక్లో చేసేవాడిని, ఇప్పుడు మానేస్తున్నాను, ఆటోమోట్లో చేస్తున్నాను సార్. నా విలేజ్ మల్కాపూర్, నేను చేసేది పెట్రోల్ పంప్లో సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు సిమోన్, విలేజ్ డిడిగి. నేను వర్క్ చేసేది సెల్ఫ్ ఎంప్లాయ్ ఎలక్ట్రికల్ వర్క్. అందరికీ పనిచేస్తాను. ఒకప్పుడు నేను చెక్ పోస్ట్లో జాబ్ చేసేవాడిని, మంచిగా ఉంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తానని ఎంపీగా ఉన్నాను. నేను గవర్నమెంట్ సెక్టర్లో ఫీల్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను కొత్తూరు నుంచి వచ్చినాను. నేను షుగర్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ సార్. ఫ్రమ్ డీజే ఆపరేటర్ సార్. నేను ఇక్కడ నాది మామిడికి ఇక్కడనే చదువుకున్నాము 10th వరకు. ఇప్పుడు మిషన్ కుడుతూ ఇంట్లో ఉంటున్నాం. And few students. I would like to tell few names. Let us see how many people can identify. Galreddy sir, everybody identifies, right? Yes. Because he was the principal. Yes. And next, Kamala Devi teacher. How many people identify? Okay, that's fine. Next, Nag Sethi sir. Next, Devadas sir. How many people remember Devadas sir? That's good. And next, we would actually they would have been most of Regintal strength, and okay, that's fine. Next, Kalpana, Miss Kalpana from Regintal. Anybody identifies? Okay. One? 126. Whenever we come out late, we used to sit outside. Even we don't find our school also at its place now. So, a teacher used to say, because of most of the strength, she was unable to handle. Most of the time she used to tell one line. మీరు ఇదే విధంగా అరుస్తే నేను రిజిస్టర్ తీసుకెళ్ళి సార్ ముందర పడేస్తా. హౌ మెనీ టీచర్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we would like to call Mr. Jaipal Reddy from boys team, and next Mr. Mallesham Malkapur for felicitating. చెప్పు సార్, చెప్పే. Thank you, sir. And thank you, Arna Kumari and Swati. Thank you, Sunita and Kalpana, and thank you, sir. Thank you, sir. Thank you, Ramesh and Mr. Appa. Thank you, Ravi and Ramesh. And Bakana. He was our attender when we were there. Mr. Afroz, please come on to the dais. Thank you. And moving on to speak from the student side. It is welcome for them. Anybody is there, please raise your hands. అందరికి నమస్కారం. నేను ఇక్కడ 10th వరకు చదువుకున్నాను. 10th నుంచి 2009లో నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్లో జాయిన్ అయ్యాను. తీసుకెళ్ళి ట్రైనింగ్ చేసి ప్లేస్మెంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు కొత్త ట్రైనింగ్ స్టార్ట్ అయింది సార్. వీటికి సంబంధించిన ట్రైనింగ్స్ మొత్తం ఉంటాయి మా దగ్గర.
ఎస్సీ వాళ్ళకి ఫ్రీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ సార్. బీసీ వాళ్ళు హైటెక్ సిటీ కొండాపూర్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. మన టీచర్లకు సార్లకు అందరికి ఏంటంటే మన ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 18 years కంప్లీట్ అని అందరికీ తెలుసు. కానీ ఇంకా చాలామంది మిస్ ఉన్నారు. దేని గురించి? అందరికీ వర్క్స్ ఉంటాయి, అందరికీ పనులు ఉంటాయి. కానీ ఎందువల్ల? ఒకటి 10th అయిపోయినాక ఇంటరు డిగ్రీ అందరి బాధ్యతలు, మ్యారేజ్, పిల్లలు, అందరి సబ్జెక్ట్లో అందరూ ముందుకు జరుగుతూ ఉంటారు. కానీ ఈ సందర్భము మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, నువ్వు లక్షలు కూడా పెట్టినా కానీ ఈ సందర్భం రాదు. ఎందు గురించి అంటే మనం ఓనమాలు దిద్దింది 10thలో, 1st to 10th, 1st నుంచి 5th వరకు ఒక క్లాసులో, 5th నుంచి 10th వరకు ఒక క్లాసులో, 5th తర్వాత మనకు నాలెడ్జ్ నేర్పింది ఉపాధ్యాయులు. దాని తర్వాత మన నాలెడ్జ్ వేరు ఉంది. వేరు ఉన్నంత వరకు మనం నేర్చుకుంది వీళ్ళ దగ్గర నేర్చుకొని మనం ముందుకు పోయినాం. ఇంత సందర్భంగా అందరం కలిసి ఉన్నామా? ఇంకో కొంతమంది రానందుకు బాధాకరంగా ఉంది. దానివల్ల నేను ఏం చెప్పలేను, వాళ్ళకి ఏం రీప్లేస్మెంట్ ఇవ్వలేను. అది మీ అందరికీ తెలిసింది. ఇక్కడ అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మనం 18 years తర్వాత మళ్ళీ అందరినీ ఇలా చూస్తాం అనుకోలేదు. సో స్కూల్ 6th నుంచి మేము వచ్చినాము. కాకపోతే 6th నుంచి 8th వరకు మాకు ఇంగ్లీష్ అనేది మాకు ఏది తెలియదు. 8th నుంచి మోహన్ సార్ వచ్చినప్పటి నుంచి మాకు ఇంగ్లీష్ అనేది బాగా అర్థమైంది. సార్ చాలా ఎక్స్ప్లెయిన్గా చెప్పాడు. మేము 8th నుంచి చదివింది ఇంగ్లీష్ చదివాం కాబట్టే మేము 10th పాస్ అయ్యాము. చాలా గుర్తుగా ఉన్నదంటే మోహన్ సార్ మాకు ఇంగ్లీష్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫంక్షన్కి వచ్చిన ఫ్రెండ్స్కి, సార్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఇంతే. గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ రానందుకు కొంచెం బాధగా ఉంది. థ్యాంక్ యూ. 5-6 సంవత్సరాల క్రితం ఈ పాఠశాల నుండి 10th క్లాస్ పాస్ అయి వివిధ రంగాల్లో పనిచేయడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ మాకందరికీ ఆహ్వానించడం, అదేవిధంగా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ సార్ గారు ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు మా కొలీగ్స్ మోహన్ రెడ్డి సార్, తర్వాత శ్రీనివాస్ సార్, కృష్ణ సార్, సిఆర్పి రవి, మీరందరూ కూడా 126 మంది విద్యార్థులు ఇక్కడ 2 బ్యాచ్లో 2 సెక్షన్లో చదువుకోవడం జరిగింది. అంటే గతంలో 2005లో మేము ఇక్కడ స్టార్టింగ్లో మోహన్ రెడ్డి సార్, శ్రీనివాస్ సార్ అందరం కూడా ఇక్కడ రావడంతో ఇక్కడ పాత 126 మంది స్ట్రెంత్ కూడినటువంటి పెద్ద సంఖ్య. ఇప్పుడు ఒక పాఠశాల కూడా అంత స్ట్రెంత్ లేదు, కానీ అంతమంది విద్యార్థులు అక్కడ చిన్న ఇరుకైన గదిలో కూర్చొని ఎంతో శ్రద్ధగా ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి ఉపాధ్యాయుని కూడా మంచి కోఆపరేట్ చేశారు. విద్యా విషయంలో, సిలబస్ విషయంలో కానీ, క్రమశిక్షణ విషయంలో కానీ అందరూ కూడా చాలా చక్కగా 18 సంవత్సరాల క్రితం మీరందరూ కూడా కష్టపడి చదివి సక్సెస్ అయ్యారు. దాంతోపాటు ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా ఎంతో ఓపికతోటి, ఎంతో సహనంతో, మంచి అనుభవం లాంటి ఉపాధ్యాయుల యొక్క బోధన మీకు అందరికీ ఉపయోగపడిందని భావిస్తున్నాం. దాంతోపాటు మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా ఉదయం నుండి ఎంతో ఆనందంగా, సంతోషంగా, అందరిలో ముఖాలు చిరునవ్వు. ఎందుకంటే ఇక్కడ గత కొన్ని సంవత్సరాల క్రితం మనం అందరము ఇక్కడ ఉండి చదువుకొని విడిపోయాం. అందరినీ ఒక దగ్గర ఇక్కడ చేర్చడము, గ్యాదర్ చేయడము ఎంతో కష్టంతో కూడినటువంటి పని అయినా కానీ మన కొంతమంది మా స్టూడెంట్స్ అందరూ కూడా గతంలో ఒక నెల రోజుల క్రితమే చెప్పారు, మేము ఈ ప్రోగ్రాం పెడుతున్నాం సార్, ఖచ్చితంగా రావాలని, ఖచ్చితంగా వస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ
ఎన్నో రోజుల క్రితం ఇక్కడ కలిసినటువంటి సందర్భాన్ని గుర్తు చేయడం కోసం మాకందరికీ కూడా ఈరోజు ఆహ్వానించారు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా గతంలో ఉన్నటువంటి క్రమశిక్షణను అదేవిధంగా కొనసాగించాలి. భవిష్యత్తులో మీ యొక్క పరిచయం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఫీల్డ్లో పనిచేస్తారు కాబట్టి జీవితంలో బతకాలంటే ఏదో ఒకటి మనకు వృత్తి అవసరం. గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా వివిధ రంగాల్లో కూడా పనిచేసి మనకు ఉపాధిని పొందడానికి పుష్కలమైనటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి మన టాలెంట్ అనేటువంటి మనకు ఉపయోగపడుతుంది. ఆ టాలెంట్ అనేటువంటి అందించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు ఆహ్వానించి ఇంత పెద్ద మొత్తంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. All favorite teacher, sir, please share your valuable wisdom with us. సమ్మేళనానికి వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, మరి ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ స్వాగతం. ముఖ్యంగా మనకి అకామిడేషన్ ఇచ్చినటువంటి మన రాజ్ కుమార్ సార్ గారికి, మారు సార్ గురించి చెప్పాలంటే, సార్ ఇదే స్కూల్లో చదువుకున్నారు, ఇదే స్కూల్లో హెడ్ మాస్టర్గా ఇన్ఛార్జ్గా చేశారు, ఇదే మండలానికి ఎంఏ అయ్యారు, కొనసాగుతున్నారు. చాలా చాలా ఆనందం. మరి పూర్వ విద్యార్థి ప్రస్తుత మండల విద్యాధికారి గారు, చాలా సంతోషం సార్. మరి అదేవిధంగా మా తోటి ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్ ఫిజికల్ సైన్స్ మరి చాలా చక్కగా చెప్పేవారు. మరి అదేవిధంగా నా తోటి వొకేషనల్ టీచర్ కృష్ణ సార్, మరియు ఎంఆర్పి రవి గారు, మరియు ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ గారు, మరియు నా పూర్వ విద్యార్థులు గారు. ఈ రోజుల్లో ఇప్పుడు మీరు ప్రజెంట్ మీ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఒకరు పెద్ద ఒకరు చిన్న అనేది ఇక్కడ లేదు. ప్రతి ఒక్కటి అవసరమే. మన శరీరంలో ఏ చిన్న వేలు కూడా దెబ్బతిన్న శరీరం బాధపడుతుంది. మన దేశం బాగుండాలంటే మీరు చెప్పారు ఇప్పటిదాకా వృత్తులు, ప్రతి ఒక్కరి వృత్తి చాలా ముఖ్యమే. అయ్యో నాకు అది లేదు కదా అనుకుంటాం, దూరం కొండలు ఉన్నకు కనిపిస్తాయి, కానీ కొండల దగ్గరికి వెళ్తే ఆ బాధలు ఎలా ఉంటాయి. అదే మీరు చేసే పని చాలా సక్రమంగా చేసే దేశ సేవ చేసినట్టే. మరి మీరు చేసేటటువంటి సేవ చాలా చాలా ముఖ్యం. మేము చిన్న గృహిణే ఉంది, అరే గృహిణే కదా, గృహిణి మేము పచ్చగా ఉన్నామంటే అమ్మ కానీ భార్య కానీ బిడ్డ కానీ, సో వీళ్ళ రోల్ చిన్నప్పుడు తండ్రి సేవలో పెరుగుతుంది అమ్మాయి, తర్వాత భర్త సేవలో, తర్వాత కుమారుల రక్షణలో పెరుగుతుంది. కాబట్టి ఎప్పటికీ రక్షణ ఉంటుంది. కానీ మనం పచ్చగా ఉండాలి అంటే, మనం ఆనందంగా ఉండాలంటే ఆ స్త్రీ మాతృమూర్తి తన విధిని సక్రమంగా నిర్వర్తిస్తేనే మనం పచ్చగా ఉంటామమ్మా. మీరు ఉద్యోగం చేసినా ఉద్యోగం చేయకున్నా మరి ఈ ఉద్యోగం చాలా పెద్దదమ్మా. మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఒకవేళ మీరు అవుతామనుకున్నటువంటి విషయాన్ని మీ పిల్లల్ని సాధించవచ్చు, మీ పిల్లల ద్వారా సాధించవచ్చు. మీకు ఒక ఛాన్స్ ఉంది, యూ హ్యావ్ ఎ ఛాన్స్. మీరు చేసే చాలా మంచి సేవ. మరి ఇంకొకటి, ఇంతమందిలో కూడా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. అన్నం పెట్టే రైతన్న దేశానికి వెన్నుముక్క. అసలు మనం బ్రతుకుతున్నామంటే మనకు వచ్చే డబ్బులతో తినం కదమ్మా. ఆ అన్నం పెడుతున్నాడంటే చాలా ఆదర్శవంతుడు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్ ఫీల్డ్ కానీ, మీరు ఇండస్ట్రియల్లో కానీ, సర్వీస్ ఫీల్డ్లో కానీ, ఫైనాన్స్ ఫీల్డ్లో కానీ, మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, మరియు మహానగర అయితే జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళైనా కానీ, మరియు జహీరాబాద్లో పనిచేసే వాళ్ళైనా కానీ, మరియు అదేవిధంగా ఏం లేకుండా సార్ నేను ఇంట్లోనే ఉన్నాను కానీ ఇంటి నుంచి కూడా వర్క్ చేస్తున్నావయ్యా బాబు. ఈ రోజుల్లో మనకు ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది. చూడండి, మనం ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా ఆనందంగా ఉంటే సంతోషం. ఇంకొకటి, మీరు ఉన్న దాంట్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తే ఇంకా చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు అవసరం. నాకు వీళ్ళు అవసరం లేదనేది కాదు. మనం పుట్టినప్పటి నుంచి ఫ్రమ్ హోమ్ టు టోంబ్ వి ఆల్ ఆర్ డిపెండెంట్స్. మనం ప్రతి ఒక్కరు డిపెండెంట్. నేను గౌరవిస్తాను. మరి నా విద్యార్థులకు ఈ విధంగా ఉన్నందుకు నాకు గర్వకారణం. ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక ఫీల్డ్లోనే, అందరు కలెక్టర్లు అయితే మరి క్లర్క్లు ఎవరు కావాలమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరు కావాలి. కలెక్టర్ ఎంత ముఖ్యమో క్లర్క్ కూడా అంతే ముఖ్యం. అఫ్కోర్స్ స్టేజ్ తక్కువ ఉండొచ్చు కానీ సర్వీస్ అదే ఉంటుంది దేశానికి. మరి ప్రతి ఒక్కరు కావాలి. మరి అందు గురించి చాలా బాధ అనిపించింది. అలా మిగతా విద్యార్థులు కూడా చనిపోయారు. మరి అదేవిధంగా మన కొలీగ్స్ కూడా మనతో పనిచేసిన వాళ్ళు చనిపోయారు. చాలా బాధగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ బాధని ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆనందం అనిపిస్తుంది. అప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ గుర్తులు లేవు, ఆ పాఠశాల లేదు, కానీ ఆ గుర్తులను మీరు గుర్తు చేయడంతో
మిమ్మల్ని చూడగానే అప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు నేను చేస్తున్న అల్గోల్ హై స్కూల్లో ఇంత స్ట్రెంత్ లేదు. 126 ఏదైతే మీ బ్యాచ్ ఉందేనా అంత కూడా లేదమ్మా. సో రోజు రోజుకి మరి తగ్గిపోతున్నాయి. అయినప్పటికీ కూడా మన మిర్జాపూర్లో మాత్రం మంచి స్ట్రెంత్ ఉంది. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి కొనసాగుతున్న ఉపాధ్యాయులు కానీ, పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ అదే ఇంట్రెస్ట్ కొనసాగిస్తున్నారు. చాలా ఆనందం. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఫీల్డ్ ఏదైతుందో దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతే దేశం డెవలప్ అవుతుంది. ఆ దేశం డెవలప్ అయినప్పుడు మనమందరం విశ్వ గురువు అవుతాం, ప్రపంచానికే మనం గురువులు అవుతాం. సో అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి, మీరు 18 ఏళ్ల కింద ఉన్నటువంటి విద్యార్థులు వేరు, ఇప్పుడు మాకు తెలియని విషయాలు ఇప్పుడు చూడు అంటేనే అది కష్టంగా ఉంటుంది. అయినా కూడా సుసాధ్యం చేసుకొని మన పల్లెటూరు ఏదైతే రేజింతల నుంచి ఒక ఆ స్థాయికి ఎదిగారు. ఇగో జైపాల్ రెడ్డి, ఇగో రమేష్, ఇగో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు పేరున ఒక్కొక్కరు, ఇగో రాజు, ఇగో ఫారిన్ కంట్రీకి పోయిన ఆయన, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. సురేష్, ఇగో అందరూ మీ పేర్లు గుర్తుకు రాకపోవచ్చు. ఇక మా మల్లేశ్వరుడు లీడర్, ఆ రోజు నుంచి నేను ఈ రోజుగా లీడర్ అంటాను. సో అట్లా అటాచ్మెంట్స్ ఉన్నాయమ్మా. అదేవిధంగా సంగమేశ్వర్ కానీ ప్రతి ఒక్కరు పేరున, మీరు పేరు చెప్పలేదని బాధపడద్దు, అంత డబుల్ నేమ్స్ ఉన్నాయమ్మా. కొందరు అయిపోయింది, మీరు కూడా చేంజ్ అయిపోయారు. సో కొందరు అలాగే ఉన్నారు, పర్లేదు. అయితే ప్రతి ఒక్కరు మీరందరూ మమ్మల్ని గౌరవంగా పిలిచి మరి ఇక్కడికి రమ్మన్నందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ దాన్ని మీ పిల్లల పైన దాన్ని కొంతవరకు రుద్ది వాళ్ళకు కూడా కొంత ఫ్రీడమ్ని ఇస్తూ మరి వాళ్ళని మంచి వ్యక్తులుగా, మంచి దేశ పౌరులుగా తయారు చేస్తూ మరియు మనకి సమాజానికి బాగా ఉపయోగపడేలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. మీరందరూ మాకు 18 సంవత్సరాల కనీసం అరే ఒకరోజు ఈరోజు పండగలాగా ఉంది మాకైతే. ఎందుకంటే అందరూ మీరు ఒకేసారి ఇంత ఉపెత్తున ఎవరితో మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలని కూడా తెలుస్తలేదు ఇక్కడ. అయినప్పటికీ కూడా లోపల మాత్రం చాలా ఆనందంగా ఉందమ్మా. పేరున అమ్మాయిలకు కూడా మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు ఇక్కడికి పంపించినటువంటి మీ అత్తమామకి మరియు భర్తకి, మీ తల్లిదండ్రులకి, మీ పిల్లలకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు టైం ఇవ్వాలంటే ఇవ్వలేరు, యు ఆర్ సో బిజీ. అయినప్పటికీ కూడా చాలా ధన్యవాదాలమ్మా. మరియు అదేవిధంగా విద్యార్థుల, మీరు కూడా ఇప్పుడు విద్యార్థులు గారు, మీరు మంచి పొజిషన్లో ఉన్నటువంటి వారు, మీరందరూ కూడా మరి చాలా మీ యొక్క టైంని, వాల్యుబుల్ టైంని ఇక్కడ ఇచ్చి మాకు గౌరవాన్ని మరి ఇచ్చినందుకు, మరి అదేవిధంగా మరి నా తోటి ఉపాధ్యాయులకి మరియు రాజ్ కుమార్ సార్ గారికి, ఎంఏ సార్ గారికి, మరియు శ్రీనివాస్ సార్కి, మరియు కృష్ణ సార్కి, మరియు అదేవిధంగా మా బక్కన్న ఇక ప్రిన్సిపాల్ మనకి ఎంత ముఖ్యమో ఒక వాచ్మెన్ అంతే ముఖ్యం. అంటే అవును డేలో ప్రిన్సిపాల్ చూసుకుంటాడు, మరి నైట్లో ఎవరు చూసుకుంటారాయా? ఉన్నాయి ఎత్తకపోతే ఎట్లా? మరి ప్రతి ఒక్కటైనా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇప్పటికీ నాకు రోజు కలుస్తారు. వాళ్ళ ఊళ్ళోనే నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు అల్గోల్లోనే. చాలా మంచి వ్యక్తి. సో చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ విజ్డమ్. మరియు శ్రీనివాస్ సార్ గారు, కృష్ణ గారు, సిఆర్పి రవి గారు, మరియు బక్కన్న గారు, మరియు 2005-06 సంవత్సరంలో ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు శుభ మధ్యాహ్నం. మరి నేను ఈ సంవత్సరం జూన్ 13వ తారీఖున ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతిపై రావడం జరిగింది. మరి రాగానే ఈ స్కూల్ వాతావరణము, తర్వాత ఈ గ్రౌండ్ చూసి చాలా సంతోషం అనిపించింది. మరి ఈ 6 నెలల లోపల జిల్లాలో పేరుంది. మరి అదేవిధంగా ఇప్పుడు నేను వచ్చినప్పటి సంది కూడా ఏ కాంపిటీషన్ పెట్టినా కానీ మన మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అయింది. మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో బెస్ట్ ఆఫ్ 3 తీస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ మిర్జాపూర్ స్కూల్ నుంచి రావడం జరిగింది. మరి అప్పటి సంది కూడా మరి దాని వెనక ఇటువంటి ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉంది. మరి అది కూడా మీ పిల్లలు కూడా, ఒక ఉపాధ్యాయులు కాదు, విద్యార్థుల పాత్ర కూడా ఉంటుంది. ఒక టీచర్ మంచిగా ఉంటే విద్యార్థులు కూడా ఉండాలి. అంటే 2 చేతులతో సపోర్ట్ చేస్తేనే సపోర్ట్ అవుతుంది. అక్కడ విద్యార్థులు ఉండాలి, తర్వాత ఉపాధ్యాయులు ఉండాలి. మరి ఏ దానిలో అయినా కానీ ఇప్పటి నుంచి ఏ కాంపిటీషన్ పోయినా కానీ మేము పోతే ఆ చెక్ బుక్ టెస్ట్ లోపల కూడా మాకు సంగారెడ్డిలో 3rd ప్రైజ్ వచ్చింది. మరి ఏడికి పోయినా కానీ మొదలే చెప్తారు, సార్ మీ పిల్లల పేరే రాసుకోండి, ఎట్లయినా మీ పిల్లలు వస్తారు కదా అని చెప్పి రావడం జరిగింది. దానికి అందరికీ కూడా ఇప్పుడు వేదిక పైనటువంటి ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంటుంది. మరి చాలా సంతోషము. ఇంతమంది గ్యాదర్ చేయడం అంటే ఇంచుమించు చాలా కష్టం. ఒక్కొక్కరిని ఫోన్ చేయడము, వాళ్ళకి వీళ్ళు ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఉద్యోగంలో సెటిల్ అయ్యారు. మరి చాలా సంతోషము. మరి నేను ఒకటి బాధ ఏంటంటే 2 సార్లు మీరు రావడం జరిగింది.
స్కూల్కు. మరి నేను కొత్త వచ్చిన టీచర్ల కోసానికి నేను ఎస్టీఓ దగ్గరికి పోవడం జరిగింది, వాళ్ళ శారీల కోసానికి. మరి నిన్ను వెళ్ళలేకపోయినా మరి నిన్న ఫోన్ చేయడం జరిగింది. నేను ఫోన్ చేస్తే కూడా ప్రేయర్ అవుతున్నది. మరి ఈశ్వర్ ఫోన్ చేసిండు. మరి తర్వాత ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన ఇటు రావాలా సార్ అని చెప్పడం జరిగింది. మరి చాలా సంతోషము. మరి మీరందరూ రావడము, ఇంతమంది గ్యాదర్ చేయడము చాలా సంతోషము. ఒక హాస్పిటల్ పోతే ఏమవుతుందంటే శరీరానికి సంబంధించినటువంటి రోగాలు తక్కువవుతాయి. ఇటువంటి ఆత్మీయ సమ్మేళనము, గుడ్లకు వెళ్ళడం వల్ల మనసుకు సంబంధించినటువంటి రుగ్మతలు ఏమవుతుంది. ఇప్పుడు ఎన్ని వేలు ఇచ్చినా, ఇంతమంది చెప్పారు చూడు, ఎన్ని వేలు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా ఈ సంతోషం రాదు. చిన్నగా ఉన్నప్పటి సంది మీరు ఏంటంటే ఇప్పుడు మీరు అంత పొజిషన్లో పెద్దగా ఉన్నారు, ఇటు రాగానే ఏంటి 10వ తరగతి ఎట్లున్నారు అని చెప్పి అట్లా మాట్లాడుతారు. ఇప్పుడు నేను కూడా 1982 సంవత్సరం నేను నా బ్యాచ్ అంటే 42 సంవత్సరాల కింద నేను 10th చదవడం జరిగింది. మరి ఆ విధంగా మాకు కూడా మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు కూడా మేము చదివిన 10th చదివినటువంటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఏది అయినప్పటికీ మరి మమ్మల్ని పిలిచి మరి సన్మానం చేసి మీరందరూ వచ్చినందుకు కూడా మరి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ ఫర్ షేరింగ్ హిస్ వాల్యుబుల్ విజ్డమ్. హలో, వెల్కమ్ అందరికి కూడా. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి చేసిన మీ అందరికి కూడా హాయ్, హలో. 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నామంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సమయంలోనే మనం కొంతమంది మన మిత్రులను కోల్పోయినాం, అది చాలా బాధాకరమైన విషయం. వారి ద్వారా కూడా మేము మా యొక్క సీనియర్స్ ద్వారా కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఇంపాక్ట్ కూడా మా పైన ఉంది. నేను ఇక్కడ వచ్చినప్పుడు కమలాదేవి టీచర్, ఆమె హిందీ పండిత్, ఆమె నాకు టీచ్ చేసింది హిందీ. ఇక్కడ కలిసి చేసినాం, చాలా చాలా ఆనందంగా ఉండే. మేడం వెళ్ళిపోవడం చాలా బాధంగా ఉంది. గాలిరెడ్డి సార్ కూడా చాలా మంచి సజెషన్స్ ఇచ్చేవారు, ఎంఈఓగా ఉన్నవారు సార్. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా సబ్జెక్టు ఫిజికల్ సైన్స్ ఉండే. మేము చాలా తక్కువ సమయం మీకు సర్వీసెస్ ఇచ్చాము. నవంబర్లో వచ్చాము మేము, మీరు మార్చిలో మీరు వెళ్ళిపోయాను అంతే. చాలా తక్కువ సమయం మా నుండి మీకు ఇంటరాక్షన్ చాలా తక్కువ ఉంది. ఆయన కూడా గుర్తించుకొని మీరు పిలిచినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అందరు కూడా ఒక ఉన్నత స్థానాల్లో ఉన్నారు, అది మాకు బ్రహ్మానందం అనుకుంటాను. ఎందుకంటే మేము విద్యార్థులు మీరు ఎక్కువ స్థాయిలో, ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే మాకు అనిపడేది ఒకటి ఉపాధ్యాయులు అనమాట, టీచర్సే. కాబట్టి మీరందరూ కూడా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. అందుకు మీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. స్టూడెంట్స్ అందరికీ ఆశీర్వాదాలు. నేను సుమారు 85-86లో అంటే 40 సంవత్సరాల కింద ఇక్కడ జాయిన్ అయ్యాను వొకేషనల్ చెప్పడానికి. అప్పుడు క్లాస్ రూమ్లో ఒక్కొక్కరు 150 అట్లా ఉంటుంది. అయితే కొంతమంది లేట్ వచ్చిన స్టూడెంట్స్ దర్వాజా బయట కూర్చుంటారు. అప్పుడు అంటే కూర్చుంటే అప్పుడు అంతా ఏం లేదు. కాకపోతే ఇక్కడ చదివిన మీ స్టూడెంట్స్లో కొంతమంది మీ అన్నలు కానీ నాయనలు కానీ కూడా చదివిండ్రు. అప్పుడు మేము టెంపరీ ఉంటుంటే మేము 2 పీరియడ్లు తీసుకొని మేము వెళ్ళిపోతుంటుంది. కాకపోతే ఏంటంటే మీ బ్యాచ్ ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అది వేరే విషయం. కాకపోతే ఆ బాధ మీ బ్యాచ్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు కదా, అది బాధ అనేది మాకు ఇంకా వస్తుంటుంది. ఎందుకంటే మీ బ్యాచ్లోనే అట్లా కావాలన్నా, అవునా కదా. 10th దాటాక ఇవాళ ఐటీఐ చేయని, పాలిటెక్నిక్ చేయని, ఇంకేదైనా చేయని, కాలేజ్ చేయని. కాకపోతే ఏంటంటే మీ బ్యాచ్ వాళ్ళే చాలా బ్రేక్ అయిపోయింది అక్కడ బండి, అవునా కదా. అయితే కాకపోతే దూరంకి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఈ చుట్టుముట్టు 20 కిలోమీటర్ల దగ్గర అన్నీ ఎన్నో గ్రామాల వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ హద్నూరు తర్వాత ఏదో ఉంది కదా, రుక్మాపుర ఇది అక్కడికి వెళ్ళిన వాళ్ళు వచ్చేవాళ్ళు. గుంజెట్టి అవి అన్నీ చాలా మంది వచ్చేవారు. దీనికి కొత్తూరు అంతా ఆల్మోస్ట్ అది పేర్లు మర్చిపోయాను. ఇక్కడంతా వచ్చేవాళ్ళు. కాకపోతే కొంతమంది సైకిళ్ళ మీద కూడా వస్తుంది. హెడ్ మాస్టర్ ఏం చేస్తుంటే పిల్లలు మధ్యాహ్నం పోతున్నారని దాన్ని తాళం వేసి వస్తుంది బయట కూర్చోబెట్టి, ఎందుకంటే పిల్లలు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు అని. అయితే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు నేను చేసినందుకు, మీరంతా చదువుకున్నందుకు చాలా. పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2005-6 సంవత్సరానికి పూర్వ విద్యార్థులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు మీకు అందరూ కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా మన పెంచిన తల్లిదండ్రుల తర్వాత అంత గొప్పవారు ఎవరంటే మన గురువులు, చదువు నేర్పినట్టు గురువులు. మరి వాళ్ళని జ్ఞాపకం ఉంచుకొని మీరు అందరు కూడా వాళ్ళని ఇక్కడ పిలిపించి సన్మానం చేయడం చాలా గొప్ప విషయము. మరి నన్ను కూడా పిలిచినందుకు సన్మానించిన ప్రత్యేకమైన వందనాలు.
మీరు ఫ్యూచర్లో భవిష్యత్తులో మీ పిల్లలకు ఇంకా మంచి చదువులు నేర్పించి గొప్ప స్థాయిలో ఉంచాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. Next, we would like to move for the next part of our program. First, I would like to call Miss Srilata from Girls End for giving a memento to Maruti sir. Thank you, Srilata, for coming. I request. Thank you, Irama, for coming. And next, I would like to call upon the stage. And next, I would like to call Rajkumar sir. No, I would like to call Mr. Raj Reddy. Vanaparna garu, please come on to the dais. Dais. Thank you. And one more thing, I would like to convey one message. Kavita teacher, Hindi Pandit is on the way. ఇక్కడ చదివిన వాళ్ళు కొంతమంది కానిస్టేబుల్స్ అయినరు, ఒకళ్ళిద్దరు ఎస్ఐ అయినరు, ఇంజనీర్లు అయినరు, కొంతమంది టీచర్స్ అయినరు, హెడ్ మాస్టర్స్ కూడా అయినరు. ఇప్పుడు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు వాళ్ళు. నేను మర్చిపోయినా కానీ వాళ్ళకి జ్ఞాపకం చేశాను. హద్నూర్లో అంజిరెడ్డి అని స్టూడెంట్ ఇక్కడనే, ఇక మల్కాపూర్లో నర్సింగ్లో అని ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ఏమో ఉన్నాడు. రేజంతా లోపల ఇస్మాలప్ప అని ఉన్నాడు, అతను ఇప్పుడు సంగారెడ్డిలో ఉన్నాడు అనుకుంటా. అయితే వీళ్ళంతా చాలా చదువుకున్నారేమో ఉందనుకుంటా పేరు. అయితే కాకపోతే మీ బ్యాచ్ వాళ్ళది నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కరు కూడా ఎంప్లాయీస్ కాలేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాలేదు. ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా, అది నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైం అట్లా వచ్చింది. అప్పుడు 40 సంవత్సరాల కింద అయితే ఆల్మోస్ట్ ఆల్ చాలామంది చదువుకుంటారు, హెడ్ మాస్టర్ అయిన ఎంప్లాయీస్ అయినారు. షుగర్ ఫ్యాక్టరీలు ఎంతోమంది ఫీల్డ్ మ్యాన్స్ అయినారు, ఫీల్డ్ ఆఫీసర్స్ అయినారు. ఇక కొంతమంది బ్యాంకులలో అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసిండ్రు. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఉంది. అది ఆలోచించి చూస్తే మీ యొక్క బ్యాచ్ బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అది అలా బ్రేక్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. గివెన్ ఏ వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. దో వీ స్టాప్. నేను చాలా ఆనందపడుతున్నాను సార్. నేను 2 years గ్యాప్ తీసుకున్నా, బట్ వెన్ ఐ రీస్టార్టెడ్ ఐ హ్యావెంట్ స్టాప్డ్ ఎనీవేర్. దట్స్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ థింగ్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. దట్స్ అ మెమొరబుల్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ దట్ సార్. దట్ ఇస్. Good afternoon all of you and good afternoon sir. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmaye Shri Guruve Namaha. గురువు లేకుంటే ఒక మనిషి ఎవరు కూడా ఒక ఉన్నత స్థాయికి కావడం అంత పాసిబుల్ కాదు. సో వాళ్ళకి ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మీకు అందరికీ ప్రత్యేక సమయం తీసుకొని మా కోసం వచ్చినందుకు, అలాగే ఈ కార్యక్రమం రన్ చేయడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన రాజ్ కుమార్ సార్కి కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు సార్. అండ్ మీ మెమొరీస్ ఏదైతే ఉంటే షేర్ చేసుకోవడానికి ఓపెన్ హార్ట్ తోటి షేర్ చేసుకోండి. దెర్ ఈజ్ నో షో అబౌట్ ఎనీథింగ్. ఇక్కడ అడిగేవారు ఎవరు లేరు, అందరం మనమే ఉన్నాం. మనమేంటే వీఆర్ క్లాస్మేట్స్, నాట్ ఎనీ అదర్ పర్సన్ ఇన్. ఎవరు లేరు, మనమే. మనకి ఎన్నో మెమరీస్ ఉన్నాయి. నేను చెప్పాలి అలాంటి దాంట్లోని కొన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. వెన్ వీఆర్ ఫ్రమ్ రేజింతల్లో ఉన్నప్పుడు సార్ మాకు మిర్జాపూర్ హై స్కూల్కి వచ్చి చదువుకోవాలనే ఆశ ఎప్పటికీ ఉండేది. మేము అక్కడ 6th 7th వరకు చదువుకున్నాం సార్. 8th క్లాస్కి రావడానికి ఇక్కడికి వచ్చాము. మాకు బోర్డ్ ఎగ్జామ్ ఉండేది సార్. అప్పటికి మాకు బోర్డ్ ఎగ్జామ్ 7th క్లాస్ కూడా ఉండేది. అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు బోర్డ్ ఎగ్జామ్ ఇదే ఓల్డ్ స్కూల్లోనే పెట్టారు. నేను నా వెనకాల నరసింహ కూడా, నా ముందర అరుణకుమారి. అది ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇక్కడ మిర్జాపూర్ హై స్కూల్. నాకంటే ముందు జైపాల్ రెడ్డి వాళ్ళు, మహాలింగయ్య స్వామి వీళ్ళందరూ 6th క్లాస్ చదువుకోవడానికి మిర్జాపూర్ హై స్కూల్కి వచ్చిన వాళ్ళే. వాళ్ళని నేను చెప్పుకోకూడదు, కొన్నిసార్లు నేను వచ్చి చూసేవాడిని. మిర్జాపూర్ స్కూల్ అంటే ఇట్లా ఉంటుందా, మనం రావాలి అని చూసుకునేవాడిని. బట్ ఈ మిర్జాపూర్ స్కూల్ ఎన్నెన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి, నేను అర్జు తీసుకెళ్ళి హాస్పిటల్లో వాడు ఆమ్లెట్ తెస్తే నేను రైస్ తినడం వాడితో పాటు. అండ్ నేను లేట్గా వస్తే మేత తీసుకొని వచ్చి చేనులో మేత తీసుకొని వచ్చి ఎడ్లకు పడేసి ఇంట్లో స్కూల్కి వచ్చేసరికి మాకు బయట కూర్చోబెట్టడం. ఇలాంటి చేదు అలాగే తీపి జ్ఞాపకాలు ఎన్నెన్నో ఉన్నాయి మా స్కూల్లో. నాట్ ఓన్లీ few memories, many memories is there, but I am sharing few memories. And ఫస్ట్ స్టార్టింగ్లో 8th క్లాస్ వచ్చినప్పుడు ఒక అద్భుతమైన కామెడీ ఏంటంటే నాగశెట్టి సార్ తోటి
నేను వచ్చిన స్టార్టింగ్లో రాగానే స్కూల్లో కవల పిల్లలు ఇది జానపద గేయం అని అన్నారు సార్. అంటే రైట్ సార్ అని చెప్పాను నేను. అనగానే సార్ ఏం చేశాడంటే 2 కట్టెలు తీసుకురాపో అని చెప్పిండు. 2 కట్టెలు తీసుకురాపో అంటే నేను దర్జాగా పోయి 2 కట్టెలు తీసుకొని వచ్చిన, వైల్ కట్టెలు. అవి తీసుకొని వచ్చి ఆడనే స్కూల్లో పెట్టిన. అప్పుడే కొట్టలేదు, నాకు కొంచెం గ్యాప్ ఇచ్చిండు, 1/2 అవర్ గ్యాప్ ఇచ్చిండు. నాకు కాదులే వేరే కొట్టడానికి అని నేను అనుకున్నాను. 1/2 అవర్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఇంకా వేసుకునేసుకున్నాను సరిగా. నేనేమన్నా లారీ నడిపిస్తున్నాను రైట్ అనడానికి. చాలా అద్భుతమైన మెమరీ. సార్ లేరు ఈరోజు మన మధ్యలో, నాగశెట్టి సార్. కానీ ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నెన్నో టీచర్స్ తోటి, స్టూడెంట్స్ తోటి, ప్రతి ఒక్కరితోటి ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టు దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Anybody interested from boys end? Anyone would like to share their memories? Yeah, I would like to welcome. Good afternoon friends. ఇక్కడ చదువుకున్నందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆల్ మిస్ అయిన ఫ్రెండ్స్ కూడా చాలా బాధపడుతున్నాను. ఇక్కడికి ఇంతమంది రావడం కారణం కూడా చాలామంది చాలా కష్టపడ్డారు. చాలామంది చాలా తరపు నుంచి రావడానికి రాలేను వస్తాను చాలా బాధపడ్డారు. రావడానికి ట్రై చేశారు, అందరూ వచ్చారు. కొంతమంది మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది. వాళ్ళకు కూడా మిస్ అవుతున్నాను ఫీలింగ్ ఉండొచ్చు, కానీ రాలేనందుకు నాకు ఎక్కువగా బాధగా ఉంది. అందువల్ల నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. ఇక్కడ జరిగేది ఏంటంటే, స్కూల్లో మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు స్కూల్ మార్నింగ్ రాగానే మాకు భయం వేసేది. నాగశెట్టి సార్ కూడా చాలా కొట్టేవాడు, మాకు బెత్తలతో కొట్టేవాడు, రివర్స్లో ఇలా కొట్టేవాడు, తీసుకొచ్చిన కట్ట ఇలా తీసుకొచ్చి కొట్టేవాడు. కొడితే మేము హాస్పిటల్ కోసం వెళ్ళేవాళ్ళం సార్. హాస్పిటల్ ట్యాబ్లెట్లు చూపించుకొని ఆ క్లాస్ డుమ్మా కొట్టేసి వచ్చి మళ్ళీ స్కూల్లో కూర్చునే వాళ్ళం. 1:30 కాదా, ఇంటర్వెల్ టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళేసి ట్యాబ్లెట్ తీసుకొని కూర్చునే వాళ్ళం. సార్ అనేవాడు ఎక్కడికి వెళ్ళారు అంటే, కానీ భయపడి కొడతాడు. మా కోసమే కొట్టేవాడు కానీ మాకు భయం. ఆ భయాన్ని మేము కూడా చాలాసార్లు మిస్ అవుతుండే. అరే నేను మధ్యాహ్నం బాక్స్ తీసుకొని అటు వెళ్ళిపోయేవాళ్ళం, ఇంటికి వచ్చేవాళ్ళం కూడా కాదు. మార్నింగ్ వచ్చాక పిలిచి కొట్టేవాడు. మళ్ళీ ఇటు రారు, నువ్వు ఎక్కడ పోతున్నావు, ఇట్రా అని. ఎందుకు రాలేవరా అంటే, సార్ ఫీవర్ సార్ అని చెప్పేవాళ్ళం. అలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఇలాంటి జ్ఞాపకాలు మళ్ళీ మనం కలుసుకుంటామో లేదో కూడా తెలియదు. ఇప్పటివరకు అయితే చాలా మంచి, ఇంత కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. సార్ ఇక్కడ చదివేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మంచిగా ఉంటుంది ప్రశాంతంగా. అప్పుడైతే ఇక్కడ చదివేటప్పుడు మంచిగా ఉంటుంది ప్రశాంతంగా. కాకపోతే ఇప్పుడు మస్తు ఇప్పుడు హ్యాపీగా బాధలే, కానీ అప్పుడు భయం ఎట్లా అంటే ఎవరు ఎట్లా కొడుతుంది భయపడుతుంది అప్పుడైతే. కానీ ఆ క్లాస్లో మాత్రం కొట్టింది మాత్రం ఇప్పుడు గుర్తుంది. కాబట్టి ఓ మనిషి ప్రశాంతంగా స్వాతి అనే అమ్మాయి 2 చెంపులు వేసిన టైంలో ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ అక్కకి వేసింది 3 చెంపులు చదవకపోతే. అప్పుడు #1 క్లాస్లో #1 బ్యాచ్ వాళ్ళదే, ఇద్దరు అక్క చెల్లినదే. అప్పుడు మేము చదవ రాకుండా ఇంటర్వ్యూలో తెగిపోతుంది ఏకంగా. మళ్ళీ కంటే ఏకంగా ఏమయ్యా కథ ఇచ్చాడు. नहीं मैडम, कल सुबह में काम आया था, वो था ऐसा बोलता था खुला बोले कदर टीचर को. हमें कदर टीचर को लेकर अभी कदर टीचर नहीं बोल के बहुत तकलीफ कर रही है. वैसे टीचर आना था बाहर में ऐसा. లేకపోతే ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది పాసిబుల్ అయ్యేది కాదు. ఈ ఆలోచన మొత్తం ఆయనది. దీని వెనకాలండి ఒక ముఖ్యమైన వ్యక్తిగా, దీని వెనకాలండి మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి జైపాల్ రెడ్డి. విదౌట్ హిమ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ పాసిబుల్. ఎందుకనంటే because I worked as his right hand when arranging this entire program. So first I would like to call Mr. Jaipal Reddy for sharing his valuable experience. Thank you very much. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పాలంటే పాత జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. చెప్తే 1 గంట అయినా సరిపోదు. అప్పటి విషయాలు మాకు సరిగా రవాణా సౌకర్యం కూడా లేకుండే. 2 కిలోమీటర్ మెయిన్ రోడ్కి వచ్చి అక్కడ 1 అవర్ వెయిట్ చేసి ఒకటే బస్సు ఉంటే సార్ అప్పుడు మాకు. ఆ బస్సు కూడా దొరకదా అని మిస్ అవుతామా అని బాధ ఉండే. అది కూడా 8 గంటలకు వెళ్తుంటేవి. అయినా ఇక్కడ వచ్చే వరకు మాకు మొత్తం క్లాస్ మొత్తం ఫుల్ అయిపోయేది. మేము చూస్తే రోజు బయటనే కూర్చోవాళ్ళం. మళ్ళా అది లంచ్ టైం అయినాక పోతే అసలు బాయ్స్ ఎవరు ఉండకుండా 10 మంది కూడా ఉండకుండ్రి సార్. 65 మెంబర్స్లో 10 మెంబర్స్ ఉంటారు నాకు తెలిసి లంచ్లో. చెప్పాలంటే నేను కూడా ఉండకుంటే నాకు అప్పుడు క్రికెట్ పిచ్చి, ఆ క్రికెట్ ఆడెళ్ళిపోతుంది సార్ నేను కూడా. కాకపోతే ఆ రోజు చాలా మిస్ చేసుకున్నా.
నేను కూడా 10th వరకే చదివినా సార్. దాని తర్వాత మా ఇంటి పరిస్థితుల వల్ల ముందుకు వెళ్ళలేకపోయినా దాని తర్వాత ఇప్పుడన్నా మా ఉన్న పాపలని మంచిగా చదివిస్తానని విజ్ఞప్తి చేస్తున్నా సార్. థ్యాంక్ యూ. మై మెమోరీస్ ఐ వుడ్ లైక్ టు షేర్. నేను ఫస్ట్ 8th క్లాస్కి ఇక్కడికి వచ్చాను. బికాజ్ మేము అక్కడ చాలా హై క్వాలిటీగా, అంటే మాకు విద్య అందిన విధానం చాలా అమూల్యమైంది. అక్కడ మేము చాలా చాలా ఎక్స్పెక్టేషన్తో ఇక్కడ రావడం జరిగింది. బట్ మేము వచ్చినప్పటి నుంచి 8th క్లాస్కి మేము వచ్చాము. ఫస్ట్ హెడ్ మాస్టర్ అండ్ బిఫోర్ హిమ్ రమేష్ కుల్కర్ని సార్. రమేష్ కుల్కర్ని వాజ్ ద హెడ్ మాస్టర్. హీ వాజ్ ద టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అ హెడ్ మాస్టర్. మేము ఉన్నప్పుడు ఫస్ట్ ఆయననే. దాని తర్వాత ఎస్పి రత్నం సార్ వచ్చారు. బీయింగ్ ఏ హెడ్ మాస్టర్ ఆయన చాలా క్లాసెస్ తీసుకునేవాళ్ళు ఫ్రీ టైంలో, బికాజ్ దెర్ వర్ షార్టేజ్ ఆఫ్ టీచర్స్. మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాకు 8th to ఆల్మోస్ట్ 10th డిసెంబర్ వరకు, 10th డిసెంబర్లో ఒకేసారి మారుతి సార్, మోహన్ రెడ్డి సార్ అండ్ శ్రీనివాస్ సార్ ఒకేసారి వచ్చారు. అదే టైంలో రాజేశ్వరి మ్యామ్ వచ్చారు అండ్ సుగుణ టీచర్, వీళ్ళందరూ కూడా వచ్చారు. సో ఆ ఇంపాక్ట్ ఎలా ఉండింది అని అంటే మా రిజల్ట్ పైన ఇంపాక్ట్ ఉండింది. దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ అవర్ రిజల్ట్ ఇంపాక్ట్. సో ఈ రోజుల్లో విద్యా విధానం వేరు, ఆ రోజుల్లో విద్యా విధానం వేరు. ఈ రోజుల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డిక్రీజ్ అయింది ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. బికాజ్ ఏంటి అనేది చెక్ చేస్తుంటాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 9th 8th క్లాస్ ఉన్న వాళ్ళకు కూడా చదవడానికి రావట్లేదు, తెలుగు కూడా. అదొక కొంచెం ఎందుకో డ్రాబ్యాక్ కనిపిస్తుంది ప్రస్తుతం చూస్తున్న విధానంలో. నాట్ ఎవ్రీవేర్, సమ్ స్కూల్స్. సో ఈ విధానము అనేది ఇప్పుడు కూడా ఉండింది. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వెన్ సార్ ముగ్గురు వచ్చారు మాకు వీళ్ళు చెప్పడం వల్ల, నేను మోహన్ రెడ్డి సార్ ఫస్ట్ డే ఐ రిమెంబర్, సార్ ఫస్ట్ వచ్చినప్పుడు మాకు చెప్పిన పాఠం ఏంటి ఎవరికైనా గుర్తుందా? ఎనీబడి? ద కింగ్ అండ్, ఎస్ దట్స్ కరెక్ట్, ద కింగ్ అండ్ టామరిన్ డ్రమ్. అండ్ దాంట్లో ఫస్ట్ సార్ అడిగిన ఒక స్పెల్లింగ్ వర్డ్ ఏమిటి గుర్తుందా? ఎనీబడి? బిగినింగ్. ఇఫ్ ఎనీబడి టెల్స్ కరెక్ట్ స్పెల్లింగ్, ఎనీబడి రిమెంబర్? సార్ ఫస్ట్ చెప్పిన మాట బిగినింగ్ అనే వర్డ్ది ఎవరైతే కరెక్ట్ స్పెల్లింగ్ చెప్తారో అని అందరికీ ఒకసారి అడిగారు సార్, ఎనీబడి కెన్ టెల్ అని. సో ఐ రిమెంబర్. అండ్ నెక్స్ట్ వరకు కూడా ఎప్పుడు కూడా సీరియస్గానే ఉంటారు ఆయన. ఎప్పుడు ఒక్కసారి కూడా ఈజ్ అ గ్రేట్ పర్సన్ బై హార్ట్. బికాజ్ నేను ఎస్ఎస్సి ఫెయిల్ అయినప్పుడు కూడా సార్కి గుర్తుందో లేదో నేను కాల్ చేశాను. ఒక 1 week ఎగ్జామ్స్ ఉన్నాయి ముందు అంటే సార్కి ఫోన్ చేశాను, సార్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ సప్లిమెంటరీ అని చెప్పేసి. అప్పుడు సార్ నాకు ఇచ్చిన ఒక అడ్వైస్, సార్ గుర్తుందో లేదో బట్ ఐ రిమెంబర్, అరే డయాగ్రామ్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకో, మోస్ట్ ఆఫ్ ది మార్క్స్ అక్కడే కవర్ అవుతాయి నీకు అని చెప్పారు సార్ నాకు. ఐ రిమెంబర్ దట్. అండ్ ఈ విధంగా ప్రోత్సహించారు కాబట్టి మేము బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అట్లీస్ట్ 2 years తర్వాత. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు చాలామందికి నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నా ఎక్సెప్ట్ 3-4. And that was one of the wonderful, memorable moment for me. And coming to the boys friends, Didgi people ఎప్పుడు కూడా హై యాక్టివ్ ఉండేవాళ్ళు అందరు కూడా. వాట్ ఎవర్ మేబీ, ఇట్ మే బి స్పోర్ట్స్, ఎనీథింగ్ అదర్ దాన్ స్టడీస్, బట్ దే యూస్ టు ఆల్వేజ్ యాక్టివ్. మల్కాపూర్ వాళ్ళ విషయంలో ఒకటి, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉండేది. యా, ఎందుకనంటే మనం ఎప్పుడన్నా ఇక్కడ ఏదైనా చేసినాం అనుకోండి, మనం కిందికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఊరు దాటి వెళ్ళాలి. అప్పుడు మాకు ఒక పెద్ద చెక్ పోస్ట్ లాగా ఉండేది అది. సో అదొక ఇష్యూ ఉండేది మాకు. బట్ ఆల్ అబౌట్ దిస్ అన్నీ చూసుకుంటే ఇవన్నీ అందమైన జ్ఞాపకాలు. ఈరోజు అందరు రావడం, మీరు అందరు కూడా మీ సమ్వేర్ ఐ రెడ్ ఏంటంటే మనము ఒకరికి టైం ఇస్తున్నామంటే దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్ వీఆర్ షేరింగ్ విత్ దెమ్. దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ కరెక్ట్ అది. ఎందుకనంటే అది మన జీవితంలో ఒక భాగాన్ని మీకు షేర్ చేసుకుంటున్నట్టు అలా టైం అనేది. సో ఆ టైంని మనకు ఉపాధ్యాయులు కూడా షేర్ చేశారు అండ్ మీ వాల్యుబుల్ టైం కూడా మీరు షేర్. I welcome Kavita teacher. Thank you ma'am for joining with us today. I request
ఉపాధ్యాయులు మరియు నాతోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. నేను ఇక్కడ 2001లో వచ్చాను. అప్పుడు ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా, 6th క్లాస్. 2009లో నేను జహీరాబాద్ గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. 8 years ఇక్కడ పనిచేశాను. అయితే ఈ పాఠశాలకు మంచి అనుబంధం ఉంది నాతో. అసలు నేను రావద్దు అనుకున్నాను, కానీ గురు శిష్య బంధం అనేది ఎలాంటిదంటే వితిన్ 5 minutesలో నేను రెడీ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. నేను టీచర్స్కి కాల్ చేశాను. రాజేశ్వరి టీచర్, సంగీత టీచర్కి కాల్ చేస్తే వాళ్ళందరూ బిజీ ఉన్నాము, మేము రాలేని పరిస్థితిలో ఉన్నామంటే సరే నేను కూడా వెళ్ళేది ఉంది ప్రోగ్రామ్కి. రావద్దు అనుకున్నాను కానీ ఇంకా 5 minutesలో రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. సరే అందరూ మంచి మంచి పొజిషన్లోనే ఉన్నారనుకుంటాను. మీ మెసేజెస్ అయిపోయిండొచ్చు చెప్పడం అందరికీ. లాస్ట్ మొన్న కూడా ఒక బ్యాచ్ 2008-9 బ్యాచ్ వాళ్ళు టీచర్ ఎప్పుడు గిచ్చేది అని టీచర్, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అంటే అప్పటికి ఇప్పటికీ నాకు ఏంటంటే 20 yearsలోనే నాకు జాబ్ వచ్చింది. నేను నా వయసు 20 సంవత్సరాల వయసులోనే జాబ్ వచ్చింది. అప్పుడు చదువు చెప్పాలి, పిల్లలకు బాగా ఒక మంచి మార్గంలో నడపాలి అనేది చాలా ఉండేది. అయితే ఇప్పుడు ఒకవేళ మనం అట్లా గిచ్చడం కొట్టడం చేస్తే మటుకు ఇప్పుడు ఏంది పిల్లలు వినరు. అప్పుడు ఎలా ఉండేదంటే టీచర్ ఎక్కడ కనిపించినా నమస్తే అని 2 చేతులు జోడించి, ఎందుకంటే అలాంటి సంస్కారం మేము మీకు నేర్పాము. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే హాయ్ టీచర్, బాయ్ టీచర్, బాగుండ్రా టీచర్, కానీ ఒక్కరు కూడా నమస్తే అని వాళ్ళు 2 చేతులు జోడించి చెప్పేవాళ్ళు ఇప్పుడు లేరు. అయితే ఇన్ ఫ్యూచర్లో మీ పిల్లలకు అలాంటి సంస్కారాన్ని మీరు నేర్పకండి. మీరు ఎలాంటి సంస్కారాన్ని నేర్చుకున్నారో, గురు శిష్య సంబంధం ఎలా ఉంటుందో అట్లా మీ పిల్లలకు కూడా మంచి సంస్కారాన్ని మీరు నేర్పించాలి. ఇప్పుడు ఎన్నిసార్లు నాకు రమేష్ కనిపిస్తూ ఉంటాడు, అతడు మహేంద్ర ఎంప్లాయ్, చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా పిల్లలు ఎంత ప్రయోజకులైతే మేము ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలకు మంచి మానవ విలువలను నేర్పుతూ వాళ్ళను మంచి ప్రయోజకులుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి మిర్జాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులు సన్మానిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందము, విద్యార్థులుగా పైకి ఎదిగి అందరూ ఉన్నత స్థానాల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విద్యార్థుల అందరికీ శుభాభివందనములు. అయితే నేను మిర్జాపూర్ పాఠశాలకు టీచర్ స్థానంలో రావడం జరిగింది. టీచర్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు, నేను ఆమె ప్లేస్లో భర్తీ కావడం జరిగింది. నేను ఇక్కడ పనిచేసిన సమయం లోపల మన కృష్ణ సార్, శ్రీనివాస్ సార్ ఉన్నారు. నేను వాళ్ళిద్దరితో ఇక్కడ పనిచేయడం జరిగింది. నేను ఇప్పుడు కూడా ఈ మిర్జాపూర్ స్కూల్ను మన డివిజన్లోనే మొదటి పాఠశాలగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇది నేను అనుకుంటున్నాను, భవిష్యత్తులో కూడా ఈ డివిజన్లో బెస్ట్ స్కూల్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు మంచి ఉన్నత స్థానాల్లో ఉండి మీ యొక్క పిల్లలకు మంచి విలువలను, సామాజిక బాధ్యతలను నేర్పించి పాఠశాలకు ఏదైనా మీ స్థాయికి తగ్గట్టు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము.
joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಗಲು ಗೆಲ್ಲಿ
చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల నీలకు ఓదే రాముడు ఎదురాయనమ్మో ఈ వాడల్లోన రాముడు ఎదురాయనమ్మో ఈ వాడల్లోన రాముడు ఎదురాయనమ్మో ఈ వాడల్లోన రాముడు ఎదురాయనమ్మో ఈ వాడల్లోన ముత్యాల బిందె తీసుకుముడిదా నీలకు ఓదే ముత్యాల బిందె తీసుకుముడిదా నీలకు ఓదే ముత్యాల బిందె తీసుకుముడిదా నీలకు ఓదే ముత్యాలలోన ముద్దు విష్ణు ఎదురాయనమ్మో Come on.